అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. అమెరికా అధ్యక్షులు ఏదైతే అధ్యక్షులు ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికాలో చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు ఊహించడానికి అర్థం కాని రీతిలో ట్రంప్ గారు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రంప్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలామంది ఆశ్చర్యానికి కూడా లోనైనట్లు కూడా మనకు సమాచారం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే అమెరికాలో ఉన్న ఎవరైతే అమెరికాలో ఉన్నారో అమెరికా జాతీయులకి ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేసినట్టు ట్రంప్ నిన్న ప్రకటించడం జరిగింది. ఇది అమెరికా చరిత్రలోనే పెద్ద విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఏవైతే అమెరికా జాతీయులు ఉన్నారో వాళ్ళని ట్యాక్స్ను రద్దు చేస్తూ ఇతర వ్యక్తుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తామనే విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించడం తొలిసారి. ఇలాంటి ప్రకటన వల్ల ఎలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎవరు ఊహించడానికి కూడా అంతు చిక్కని విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకి లాభం చేస్తాయా నష్టం చేస్తాయా అనేది పక్కన పెడితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఏదైతే అమెరికా జాతీయులకి ట్రంప్ గారు ఏదైతే ట్యాక్స్ని పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పడం అనేది కూడా చాలా ఇది ఒక కొత్త రకం రాజకీయానికి ట్రంప్ గారు తెరదించారని మనం చెప్పుకోవచ్చు. ఇది అమెరికాలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చెప్పారా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయం మాత్రం మనం విశ్లేషించలేము. కానీ ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎవరైతే అమెరికా జాతీయులు ఉన్నారో వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నా సరే ఇందులో ఇంకేమైనా కారణాలు ఉన్నాయో, ఎందుకు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడానికి చాలామంది ఆశ్చర్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎక్కడా లేని విధంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనకతలో ఏమైనా వ్యూహం ఉందా లేకపోతే ఇంకా ఎందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకు సంచలనాత్మకంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ ఒక నెంబర్ ఆఫ్ అట్రాక్ట్గా తీసుకున్న ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇలా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చా అనే విషయాన్ని గుర్తు చేసేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎటువైపు ఏ లాభం అవుతుందా నష్టం అవుతుందా ఎటువైపు మళ్ళుతుందా అనే విషయాన్ని మనం త్వరలో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.